సో 3 ఉంటే బెస్ట్ మనకి. ఒకటే బెస్ట్. ఒకటా? అంటే చాలా మంది ప్రీవియస్ లో గవర్నమెంట్ 3 ఉండాలి అని చెప్పారు కదా. సో మీ ఒపీనియన్ రాజధాని అమరావతి 1 ఉంటే బెస్టా 3 ఉంటే బెస్ట్? వాళ్ళు ఉంటేనే బెస్ట్. ఒకటే ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, సో పవన్ కళ్యాణ్ గారు మాటలు ఎలా అనిపిస్తుంది, పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? అంత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు కదా లేడీస్ కి సపోర్ట్ గా ఉండాలి. ఇప్పుడు లేడీస్ మిస్ అవుతున్నారు చాలా సార్లు, అంటే ప్రీవియస్ లో మిస్ అయ్యారు కదా చాలా వరకు. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటున్నారు. ఎలా అనిపిస్తుంది ఆయన లేడీస్ గురించి ఆలోచన ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. బాగా మాట్లాడుతున్నారు, బాగా సపోర్ట్ చేస్తారు. ఫ్యూచర్ లో డెవలప్మెంట్ చేస్తారని నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ ద్వారా? నమ్మకం ఉంది కాబట్టి ఒకటేసాం. ఓటేసారా మీరు? ఎందుకంటే నమ్మకం ఏంటి ఆయన మీద? నమ్మకం ఉంది కాబట్టి వేసాం. పవన్ కళ్యాణ్ గారు అంటే యూత్ కానీ మన పంచాయతీలు కానీ డెవలప్మెంట్ పరంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆయన అంటూ ఉంటారు కదా. సో ఆయన ద్వారా ఏమైనా సపోర్ట్ ఉంటుంది అంటారు? ఏపీకి ఏమైనా చేస్తారంటారు? ఎందుకు అంత నమ్ముతున్నారు? సినిమా నటుడు కదా పవన్ కళ్యాణ్, ఎందుకు నమ్ముతాం? అంటే అంత నమ్మకం ఏంటి మీకు? చేస్తారని నమ్మకం? నమ్మకం అయితే ఉంది, ఎందుకంటే చెప్పలేము. ఆయన స్పీచెస్ కొన్ని డెవలప్మెంట్స్ చూసాక నమ్మకం వచ్చింది. ప్లెజెంట్ ఇప్పుడు ఆయన యూత్ కూడా కాబట్టి. లేడీస్ గురించి ఎవరు మాట్లాడేవారు కాదు. ఏమైనా అటాక్స్ జరిగినా కూడా లేట్ గా రియాక్షన్ అయ్యేది, డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకునేది కాదు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ ఉండాలి, ఎంత పెద్దోడైనా కరప్షన్ చేసినా వదిలేదే లేదా అని పవన్ కళ్యాణ్ అంటారు. నిజంగా మాట మీద నిలబడి చేస్తాడంటారా పవన్ కళ్యాణ్? చేస్తారని నమ్మకం. చూడాలంటారు మాటలు, విన్న స్పీచెస్ విన్నా నిజంగా చేస్తాడు చూడాలంటారు. అంతే. ఓకే, వాట్ అబౌట్ ఇక్కడ శివరాత్రి సంబరాలు చూస్తున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? మాది ఇక్కడే ప్రాపర్ ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉంటాం, బాగుంటుంది. ఒకప్పుడు ఎలా ఉండేది శివరాత్రి, ఇప్పుడు ఎలా ఉంది శివరాత్రి అరేంజ్మెంట్స్? అలానే ఉంది. ఈవినింగ్ చూడాలి, రథం తిరిగేది అప్పుడు చూడాలి, క్రౌడ్ ఎక్కువ ఉండేది. సో ప్రెజెంట్ అయితే వాట్ అబౌట్ అమరావతి రాజధాని 1 ఉంటే బెస్టా 3 ఉంటే బెస్టా మనకి? ఒకటే బెస్ట్. అంటే చాలా మంది ప్రీవియస్ లో గవర్నమెంట్ 3 ఉండాలి అని చెప్పారు కదా. సో మీ ఒపీనియన్ రాజధాని అమరావతి 1 ఉంటే బెస్టా 3 ఉంటే బెస్ట్? వాళ్ళు ఉంటేనే బెస్ట్. ఒకటే ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? దగ్గర ఎలా ఉంది శివరాత్రి సంబరాలు విజయవాడలో? చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఈసారి చాలా బాగా జరిగింది. సానాలు కూడా అసలు అందరికి దేవుడు దర్శనం సానాలకు బాగానే ఇచ్చాడు. ఎందుకంటే గవర్నమెంట్ బందోబస్తు ఎలా పెట్టింది? పోలీసులు బందోబస్తు అరేంజ్మెంట్ చక్కగా ఎవరిని గుద్దులు ఆడుకోకుండా ఎవరిని తోసుకోకుండా చక్కగా పెట్టారు. బాగానే అయింది, చక్కగా వచ్చాం. పోయినసారి అయితే అమ్మో ఎంత జనాభా ఉన్నారు, అసలు వెళ్ళపోయాం మేమైతే. గుద్దుకొని కాలు కానీ ఈసారి మటుకి చక్కగా ఇగో స్నానాలు చేసాక తండ్రి టైంలో చెరుకలు కూడా కొనుక్కున్నాం. స్నానాలు అయిపోయి దేవుడి కాడికి హ్యాపీగా వెళ్ళేసి వచ్చాం. అంతా తండ్రి ఇది ఈసారి కూడా ఇలాగే పెట్టండి, చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ అయితే ఈ రోజు బాగానే జరిగింది శివరాత్రి మీకు? అంటే పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికి బాగానే, ఎవ్వరు తోసుకోకుండా వెళ్ళకంటే చక్కగా వెళ్ళారు. బాగానే జరిగింది ఈసారి మటుకి. ఎప్పుడు ఇలాగే ఉండాలి. పోలీసులు కూడా చక్కగా ఎవరి కాళ్ళకి బాగానే పెడుతున్నారు. ఇటైలండి విటైలండి అని ఎటువైపు ఇది లేకుండా చక్కగా బాగానే చేస్తున్నారు. ఎప్పుడు ఇలాగే అవ్వాలని చెప్పేసి వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఈసారి చాలా హ్యాపీగా ఉంది. ఉంటామండి, బాయ్, వెళ్తున్నాను. చంద్రబాబు నాయుడు ఆయన కూడా బాగానే చేస్తున్నారు అన్ని. ఆయన కూడా చక్కగా అందరినీ బాగానే చూసుకుంటున్నారు. ఆయన ఉండబట్టికే వీళ్ళందరూ రోడ్లు నీట్ గా చక్కగా అన్ని బాగానే ఉంది. ఆయన ఉండబట్టికే హాయిగా మనుషులు కూడా వెళ్ళి రాగలుగుతున్నాం. లేకపోతే ఒకరు బుద్ధులు ఆడుకొని తోసుకొని ఇవన్నీ చేసారు. చక్కగా వెళ్ళేసి వచ్చాం. చాలా బాగుంది అసలు ఈసారి అయితే. అక్కడ జనాలు చూస్తుంటే ఏదో ఊరు వెళ్తాము అలా ఉంది ఆనందం. ఎందుకు ఇంత ఆనందానికి కారణం ఎవరంటారంటే ఇటువైపు చంద్రబాబు నాయుడు ఉన్నారు, మళ్ళీ పోలీసులు కూడా చక్కగా ఎవరి కాళ్ళకి ప్లేస్ కట్టి బాగా పెడుతున్నారు. ఎప్పుడు ఇలాగే ఉండాలి. వెళ్తున్నా అండి, బాయ్ అండి.